అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు తుది మజిలీ. రచన జి. పద్మావతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? పెద్ద లారీలో సామానెక్కించాం. టార్పాలిని పైన కప్పి తాళ్లు గట్టిగా బిగించి కట్టిన తరువాత అది బయలుదేరి వెళ్ళిపోయింది. ఫ్యామిలీ అంతా బయటకెళ్తే ఉంటుందని మా వాడు కొన్న సెకండ్ హ్యాండ్ ఆల్టో కారులో మేం బయలుదేరాం. ఫ్లాట్స్లో వాళ్ళందరికీ మరొక్కసారి వీడ్కోలు చెప్పి కారులో కూర్చున్నాం. 10 ఏళ్ల నుండి అలవాటై వదలడానికి కొంచెం కష్టంగా ఉన్నా సొంత గూటికి వెళ్తున్నామన్న ఆనందం ఆ బాధని కప్పేసింది. ఇన్నాళ్ల నా కల నెరవేరింది. చాలా ఆనందంగా ఉంది. శ్రీధర్ ఏం చేశాడో, ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ నా కోసం వాడికి కోడలికి కూడా ట్రాన్స్ఫర్ చేయించాడు. శ్రీధర్కి ఊళ్ళోనే వచ్చిన శిరీష పనిచేసే ఆఫీస్ కొంచెం దూరమట. గంట ముందే బయలుదేరిపోవాలిట. ఎన్నాళ్ల నుంచో మన ఊరు వెళ్ళిపోదామంటే వినలేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా సొంత ఇంట్లో ఉండాలనిపించిందో లేక నా కోసమే కష్టపడ్డారు. ఏదైతేనే భగవంతుడి దయ. నాన్నమ్మ, మన ఇల్లు పెద్దగా ఉంటుందా? ఆడుకోవచ్చా? అక్కడ చిన్నపిల్లలుంటారా? చదువు పాడు చేస్తున్నానని వాళ్ళ పెద్దవాళ్ళు తిట్టరు కదా? బాల్కనీకెళ్లకు పడిపోతావు, కిందకెళ్లకు కార్లు స్కూటర్లు వస్తాయి, ఇలా ఏం చెప్పరుగా? అమాయకంగా నా వైపు తిరిగి అడిగింది నా మనవరాలు బుజ్జి. 3rd క్లాస్ చదువుతోంది. లేదురా బుజ్జి, ఇల్లంతా మనదే, పైన కింద అని కాదు, అంతా మనదే అన్నాడు శ్రీధర్ డ్రైవింగ్ చేస్తూనే. అమ్మా, క్రికెట్ ఆడుకోవచ్చా? వీధిలో ఖాళీగా ఉంటుందా? ఆడుకుంటుంటే ఎవరు తిట్టరు కదా? 7వ క్లాస్ చదువుతున్న మనవడు సూరజ్ అడిగాడు. వాళ్ళ తాతగారి పేరది. ఫ్యాషన్గా ఉందని చిన్నగా ఇలా పెట్టారు. చక్కగా ఆడుకోవచ్చు. అన్నీ పెద్ద ఇళ్లే. ఇక్కడిలా వీధిలో ఏ హడావుడి ఉండదు. ఇళ్ళు దూరం దూరంగా ఉంటాయి. అలా అని ఆడుకుంటూ గడిపితే చదువు అటకెక్కేస్తుంది. స్కూల్ బస్ ఉదయం ఒక్కటే వస్తుంది, తప్పితే ఇంకో మార్గం లేదు అంది శిరీష పిల్లలిద్దరితో. నాన్నమ్మ, నువ్వు చెప్పు, మన పెద్ద ఇల్లు ఎలా ఉంటుంది? ఉత్సాహంగా అడిగారు పిల్లలిద్దరూ. తాతగారు ఎంతో శ్రద్ధగా కట్టించారు. వరండా, పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు, దేవుడి గది, లంకంత వంటిల్లు, చుట్టూ మామిడి, పనస, అరటి, ఇవి కాకుండా పూల మొక్కలు. ఇల్లు వదిలి 10 ఏళ్లు పైనే అయ్యింది. ఈ మధ్య మనం వెళ్దామని నాన్న రిపేర్స్ చేయించాడు ఉత్సాహంగా చెప్పాను. ఇంకా ఏదో అడుగుతూ బుజ్జి ఒడిలో పడుకుని నిద్రపోయింది. సూరజ్ 2 చెవుల్లో స్పీకర్లు పెట్టుకుని ఊగిపోతూ కాసేపటికి నిద్రపోయాడు. కారు హైవే మీద వెళ్తోంది. అమ్మా, ముందు చెల్లాయి వాళ్ళింటికి వెళ్దామా, మనింటికే వెళ్దామా? ముందు చూస్తూనే అడిగాడు శ్రీధర్. మనింటికే వెళ్ళిపోదాం, రేపు మంచిదిగా పాలు పొంగిచ్చొచ్చు అన్నాను స్థిరంగా. కానీ మనసు పరిపరి విధాల ఆలోచనల్లో తేలుతోంది. ఈశ్వరి, ఎక్కడున్నావు? నీకో శుభవార్త, తొందరగా రా. స్కూల్ నుండి రావడమే గట్టిగా పిలిచారు సూర్యనారాయణ. వచ్చే టైం అయింది కదా అని పెట్టి ఉంచిన టీ కప్పులో పోసి వస్తున్నా అంటూ వెళ్ళాను. ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అన్నట్లుంది ఆయన వరుస. త్వరగా టీ తాగేసి, మొన్న గుడిలో సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు మన రమ్యని చూశారట, వాళ్ళకెంతో నచ్చిందట, కబురు పంపారు అన్నారు. కుర్చీ దగ్గరగా వేసుకుని కూర్చుని, సరిగ్గా చెప్పండి నిదానంగా. ఎవరు చూశారు? దేనికోసం కబురు పంపారు? ఎవరికోసం అడిగాను. అలివేలు వాళ్ళ అబ్బాయి కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తున్నట్ట. వాళ్ళకి మన రమ్యని కోడలుగా చేసుకోవాలనుందని మన విశ్వం వచ్చి చెప్పాడు అన్నారు. ఆ అబ్బాయా? తండ్రి లేడు కదా, ఎలా చేస్తాం? బాధ్యతలన్నీ ఎవరు చూస్తారు? వాళ్ళకి ముందు వెనక ఏమీ లేదు కంగారుగా అన్నాను. బావుందే, తండ్రి లేకపోతే ఏమిటి? నేను లేననుకో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు జరగవా? ఇక వెనక ముందు మనకు మాత్రం ఏముంది? ఈ చిన్న ఇల్లు, ఉద్యోగం, అంతే కదా. కట్నం కావాలంటే ఇల్లు అమ్మేసిద్దాం, అమ్మాయి మన దగ్గరే ఉంటుంది అంటూ ఏవేవో చెప్పి ఒప్పించారు.
అప్పటికి శ్రీధర్ పీజీ చేస్తున్నాడు. రమ్య డిగ్రీ చేస్తోంది. చాలా వరకు రాయబారాలయ్యాక మాకు కట్నం కింద ఇల్లే రాసిచ్చేయండి, అమ్మడం ఎందుకు అన్నారు వియ్యాలవారు. ఇంతవరకు వచ్చాక వెనక్కి చూడడం మంచిది కాదని ఈయన ఒప్పుకున్నారు. పెళ్లి ఖర్చులకి అత్తయ్య గారిచ్చిన పెద్ద గొలుసు అమ్మి బ్రహ్మాండంగా పెళ్లి చేసేశారు. అదిగో అప్పుడే లోపల బట్టలు అవి సర్దుతున్న నాకు హాల్లోంచి గట్టిగా మాటలు వినిపించాయి. ఎక్కడ పని అక్కడ ఆపేసి ఒక్క గెంతులో హాల్లోకి వెళ్ళాను. విశ్వంగారు వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు. ఇప్పుడంటే అందరూ ఉంటారు, కార్యక్రమం అయ్యాక అందరూ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. మాకా ఎవరి సపోర్టు లేదు. ఎటొచ్చి ఎటు వెళ్తుందో. నేనేమైనా అయితే పిల్లాడి వైపు ఎవరు మాట్లాడతారు? ఇల్లు ఇప్పుడే వారికి చెందేలా ఇచ్చేయమని చెప్పింది మా అలివేలు. అదే మాట్లాడదామని అంటూ నెమ్మదిగా చెప్తున్నాడు. దానికి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. నన్ను నమ్మలేవా? ఇన్నాళ్ల నుంచి చూస్తున్నావు కదా, అమ్మాయిని మోసం చేస్తానా అంటున్నారు కోపంగా. అది కాదన్నయ్య గారు, మా వైపు నుంచి ఆలోచించండి అంటోంది అలివేలు. అందరూ ఆమె వైపు మాట్లాడారు. అలా అయితే సరే, నెల రోజులు టైం ఇవ్వండి, అద్దెకి ఇల్లు చూసుకుని ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేస్తాను స్థిరంగా అన్నారు ఆయన. తరువాత నెలలో ఖాళీ చేసి ఇల్లు రమ్య వాళ్ళకి అప్పగించడం, దూరంగా అద్దెకు దిగడం జరిగిపోయాయి. పైన కూడా గదులు వేసి అలివేలు అద్దెకు కూడా ఇచ్చింది. ఏమో ఏమైపోతానో అన్న ఆమె ఇంకా గుండ్రాయిలా తిరుగుతోంది. అదే మాట రమ్యతో అంటే అప్పటి పరిస్థితులు ఆవిడ్ని అలా మాట్లాడించాయి. కానీ అత్తగారు చాలా మంచావిడమ్మా, నన్ను పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారో అంటూ అత్తగారిని సమర్థించింది. తరువాత ఇంకా చదివి ఆ కాలేజీలోనే ఉద్యోగం కూడా చేస్తోంది. నన్ను ఇక్కడ పుల్ల అక్కడ పెట్టనివ్వరు అంటూ పొగిడేసేది. సంపాదించి పెడుతున్నావు కదా, ఆ మాత్రం సహాయం చేయరా అనేదాన్ని కోపంగా. ఆ కోపం పంతం ఎక్కువై ఊరికి కొంచెం దూరంలో 1000 గజాల స్థలం కొని పెద్ద ఇల్లు కట్టించాం. శ్రీధర్కి బ్యాంకులో మంచి ఉద్యోగం వచ్చింది. ఆయన రిటైర్ అయ్యారు. ప్రతి ఇటుక దగ్గరుండి ఇల్లు కట్టించారు. మంచి మంచి మొక్కలు తెచ్చి చంటి పిల్లల్ని పెంచినట్టు పెంచారు. లంకంత ఇల్లు, మొక్కలు, ఉదయం సాయంత్రం గుడి వరకు వాకింగ్, శ్రీధర్కు పెళ్లి చేయడం అంతా సంతోషంగా జరిగిపోతోంది. దేవుడికి ఆయన మీద ఇష్టం ఎక్కువైనట్టుంది. గుడికి భజనకని వెళ్ళిన ఆయన ఇంటికి తిరిగి రాలేదు. ఒంటరితనం బాధించింది. అదిగో అప్పుడే ఇల్లు అద్దెకిచ్చేసి శ్రీధర్ కూడా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లైనా ఒక్కసారి ఇంటివైపు వెళ్ళలేదు. మనసు లాగిన వియ్యపురాలు గుర్తుకు వచ్చి మనసు రాయి చేసుకున్నాను. ఈ మధ్యనే ఆఖరి రోజుల్లో ఇంట్లో గడపాలన్న కోరిక మరీ ఎక్కువై వాళ్ళిద్దరినీ వేధించి కోరిక సాధించుకున్నాను. 2 నెలల నుండి ఇల్లు మోడ్రన్గా బాగు చేయిస్తున్నాడు శ్రీధర్. ఇప్పుడెలా ఉన్నాయో చెట్లు, ఆ ఇల్లు. అత్తయ్య, టీ తాగుతారా? శిరీష మాటతో జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాను. ఏదో హోటల్ దగ్గర కారాపి ఉంది. సగం నిద్ర సగం ఆలోచనలతో అలసటగా ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి, నేను డ్రైవ్ చేస్తాను అంటోంది శిరీష. నాకు ఆనందమేసింది. శ్రీధర్ కన్నా తనే బాగా నిదానంగా డ్రైవ్ చేస్తుంది. మంచి పిల్ల. కూతురి కన్నా బాగా చూసుకుంటుంది నన్ను. కాస్త రిలాక్స్ అయ్యాక మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం. మన ఊరు వెళ్ళేసరికి తెల్లారిపోతుందమ్మా అన్నాడు శ్రీధర్. ఇంటికి పచ్చతోరణాలు కట్టారు. వాకిలంతా ముగ్గులతో అలంకరించి నిండుగా ఉంది. కారు దిగడమే ఆలస్యం. పిల్లలతో సమానంగా ఇల్లంతా తిరిగాను. అంతా కొత్తగా మార్పు చేయించారేమో, ఇంకా సౌకర్యంగా ఉంది. పదే పదే ఆయన గుర్తుకు వచ్చారు. రమ్య వాళ్ళ అత్తగారు అల్పాహారాలు భోజనాలు కూడా సిద్ధం చేయించింది. అయినా నేను మనసు విప్పి మాట్లాడలేదు. అన్నీ సర్దుకొని అందరం ఒక్కసారిగా అలవాటు పడకపోయినా ఎవరి బాధ్యతల్లో వాళ్ళు మునిగిపోయాం. కానీ కొన్ని రోజులకే ఎంత తప్పు చేశానో అర్థమైంది నాకు. అక్కడ సిటీలో ఫ్లాట్స్ సందడిగా ఉండేది. బాల్కనీలో కూర్చుంటే సమయం తెలిసేది కాదు. ఇక్కడ శ్రీధర్, శిరీష ఆఫీస్కి వెళ్ళిపోతారు. ముందుగా కోడలు వెళ్తుంది. ఏదో గబగబా వంట చేసి పెట్టి తరువాత పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి శ్రీధర్ వెళ్ళిపోతాడు. అంతే. అంతా ఒంటరితనం. వచ్చిన కొత్తల్లో విసుగ్గా అనిపించిన పక్షుల అరుపులు, వేప చెట్టు మీద పావురాల హోరు ఇప్పుడు ఇష్టంగా వినిపిస్తున్నాయి. అవే నాకు కాలక్షేపం. చిన్న చిన్న కూనల్ని వెంటేసుకుని తిరిగే పిల్లి,
వాటికి నేను వేసే గింజలు, పాలు కోసం అవి ఎదురు చూడ్డం. మరీ విసుగనిపించి రమ్యకి ఫోన్ చేశాను. హలో అమ్మా, ఈ టైంలో చేశావేంటి? నేను కాలేజీలో ఉంటాను కదా, క్లాస్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ వచ్చింది అని ఆయా చెప్తే చాలా కంగారు పడ్డాను. సాయంత్రం మాట్లాడతా అంటూ ఫోన్ పెట్టేసింది. పైగా ఇక నుండి కాలేజీ నెంబర్కి ఫోన్ చేయకు, సెల్కే చేయి అంది. ఎన్ని నెంబర్లు వాడేస్తున్నారో ఒక్కొక్కరును. నాలో నేను తిట్టుకున్నాను. ఒంటరితనం బాధిస్తోంది, భయపెడుతోంది. పిల్లలు ఆటలాడి వచ్చి ఫ్రెష్ అయి పుస్తకాలు తీశారు. టీవీలో ఏదో ప్రోగ్రాం. ఎంతకీ ముందుకు సాగడం లేదు, నా దైనందిన జీవితంలాగా. నాన్నమ్మ, ఇదేదో వచ్చింది అంటూ అరుస్తూ పిల్లలు వచ్చి నన్ను చుట్టేశారు. వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి గదిలోకి వెళ్ళాను. ఇదెలా ఇంట్లోకొచ్చింది? అయ్యో అనుకుంటూ అక్కడే ఉన్న కర్రను తీసి గోడ మీద కొట్టాను. నా తల మీద నుండి హాల్లోకి వెళ్ళిందది. నేను పరిగెత్తాను. నా చేత నానా ఫీట్లు చేయించి వీధి గుమ్మంలోంచే బయటకెళ్ళిపోయింది. అప్పుడే లోపలికొస్తున్న శిరీషతో పిల్లలు హడావుడి పడుతూ చెప్పేశారు. అమ్మో, తలకిందులు పెట్టా. అయ్యో, అది ఇంట్లోకి రాకూడదంటారు కదా అత్తయ్య, ఎలా ఇప్పుడు? పిల్లల్ని పట్టుకుని కంగారు పడుతూ అడిగింది శిరీష. మీరు అనవసరంగా కంగారు పడ్డమే కాకుండా పిల్లల్ని హడలు కొట్టేస్తున్నారు. పెద్దవి ఇన్ని చెట్లు ఉన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. పైగా దూరం ఇళ్ళు, వాటికి పగలు కళ్ళు కనిపించవు. మీరేమో తలుపులు తీసి ఇంత పెద్ద లైట్లు వేస్తే ఎటు వెళ్లాలో తెలియక ఇంట్లోకి వచ్చింది. అది పక్షే, ఏం కాదు కాస్త విసుగ్గా అన్నాడు శ్రీధర్. 2 రోజులు తలుపు తీయలేదు నేను. ఇంకా ఒంటరితనం జైల్లో బంధించినట్లుగా. రమ్య చెప్పిందేమో, వాళ్ళత్తగారు రోజంతా నాతో ఉండడానికి వచ్చింది. నాతో గుడికి రండి, అక్కడ సహస్రనామార్చన, సాయంత్రం ప్రవచనాలు, అందరం కలిసి కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకుంటే రోజులు వెళ్ళిపోతాయి అంది గీతబోధ చేసినట్లుగా. రోజు ఏం వెళ్తాం, ఇంట్లో లేడా దేవుడు, టీవీలో రావా ప్రవచనాలు? ఆ మాత్రం నాకు తెలియదా అన్నట్టు కొట్టిపారేశాను ఆవిడ మాటలను. నేనంతే, పంతం కోపం వస్తే తొందరగా పోదు. కానీ అదే పంతం నా జీవితాన్ని ఇంకా మార్చేస్తుందని ఆ వేళ అనుకోలేదు. అదే సాయంత్రం పిల్లలు సందడిలో పడి జామ చెట్టు ఉన్న ఉత్తరం వైపు తలుపులు వేయడం మర్చిపోయాను. పుస్తకాలకని గదిలోకి వెళ్ళిన సూరజ్ గట్టిగా అరిచాడు. ఓపిక తెచ్చుకుని మరీ పరుగు పెట్టా. 2 గబ్బిలాలు గదంతా కలిగి తిరిగేస్తున్నాయి. నాకు చాలా కోపం వచ్చేసింది. పిల్లల్ని హాల్లోకి పంపేసి స్టూల్ వేసుకుని వాటిని తరిమాను. ఇల్లంతా పరుగు పెట్టించి హాల్లో ఒక మూలకి గోడకు అంటుకుపోయాయి అవి. నాలో ఇంకా పంతం పెరిగిపోయింది. స్టూలు పీట దగ్గరికి లాక్కొని కర్రతో కొట్టాను. దఢేల్మని చప్పుడు. పీట మీద నుండి పడటమే నాకు తెలుసు. అంతా చీకటి. ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. హమ్మయ్యా, లేచావా నాన్నా? నానమ్మ లేచింది, కళ్ళు తెరిచింది అంటూ నా మనవరాలు వాళ్ళ నాన్నని పిలుస్తోంది. దాని వంక చూసి మురిపెంగా నవ్వాను. ఇంక నిద్రపోకు, 3 రోజుల నుంచి లేస్తున్నావు, నిద్రపోతున్నావు. నువ్వు అలా పడుకుంటే ఏం బాగాలేదు అంది బుజ్జి. 3 రోజులైందా? నేనెక్కడున్నాను? నాకేమైంది అనుకుంటూ చుట్టూ చూశాను. ఏదో కార్పొరేట్ హాస్పిటల్, చుట్టూ సెలైన్ స్టాండ్, 2 నర్సులు, కొడుకు కోడలు. నాకు నడుం దగ్గర పెద్ద బ్యాండేజ్. కళ్ళల్లోంచి నీళ్లొచ్చాయి. అమ్మా, బాధపడకు, నడుం దగ్గర చిన్నగా బోన్ తేడా వచ్చిందట, అంతే. ఇంటికెళ్ళిపోదాం, కాదంటే రేపు ఇంకో సర్జరీ ఉంది అనునయంగా చెప్తున్నాడు శ్రీధర్. ఇంకోటంటే ఆల్రెడీ ఒకటి జరిగిందా? అసలేమైంది? ఆదుర్దాగా అడిగాను లేద్దామని ట్రై చేస్తూ. ఊహు, శరీరం సహకరించలేదు. పిల్లలు భయపడుతున్నారని వాటిని కొడితే ఇంత జరిగిందా? ఏంటండి మీరు అలాగా చెప్పేది? ఏం కాలేదత్తయ్యా, మీరు స్పృహలో లేరని సర్జరీ ఆపారు. చిన్నదేనట, మరునాడే ఇంటికి వెళ్ళిపోవచ్చుట అంది తల నిమురుతూ. రమ్య వాళ్ళ అత్తగారు భోజనాలు తీసుకుని వచ్చారు. 3 రోజుల నుండి వీళ్లంతా సెలవులు పెట్టి ఇంత యాతన పడుతున్నారా? ఆవిడ భోజనం తీసుకువస్తోందా? ఛ, ఇదంతా ఆ వెధవ పక్షి వల్లే తిట్టుకున్నాను నాలో నేను. అమ్మా, ఈ వయసులో నీకంత పంతమేంటి? అన్నయ్య మెష్ తలుపులు పెట్టించాడు కదా,
పల్లెటూళ్లలో ఇలాంటివి సహజం. మా ఇంట్లోకి అప్పుడప్పుడు వస్తుంటాయి, మేడ మీద గదిలోకి వచ్చిపోతూ ఉంటాయి అంది రమ్య క్యాజువల్గా. వాళ్ళ అత్తగారి ముందు అది అలా అనడం నాకు నచ్చలేదు. తల పక్కకి తిప్పుకున్నాను. మళ్ళీ సర్జరీ ఎందుకట? సూరజ్ని అడిగాను నెమ్మదిగా, ఎవరూ వినకుండా. నువ్వు అలా పడిపోయావు కదా, వెనకాల పూసలు తప్పుకున్నాయట. ఇంకా అదృష్టమంట, విరగలేదు అని చెప్పాడు. లేదు, ఎముక విరిగిందట, దానికి మొన్న ఆపరేషన్ అయిందట. నాకేం తెలుసు, నేను విన్నాను అంది బుజ్జి నెమ్మదిగా. ఇంతకీ నా అవస్థకి కారణం నా కోపమా, పంతమా, పక్ష? దేవుడా, నన్ను తీసుకుపో. ఆ మాటే డాక్టర్ గారిని అడిగాను. ఈ బాధలు భరించడం నా వల్ల కాదు. చంటి పిల్లకు చేసినట్లు వీళ్ళన్నీ నాకు చేస్తుంటే బాధగా ఉంది. భరించలేకుండా ఉన్నాను. నన్ను చంపేయండి ప్లీజ్. ఏదైనా ఒక్క బిళ్ళ లేదా ఇంజెక్షన్ బ్రతిమిలాడినట్లు అడిగాను. చిన్నగా నవ్వారు డాక్టర్. పెద్దవారు, అలా మాట్లాడకూడదు. మిమ్మల్ని ఎంతో ప్రేమించే కుటుంబం ఉంది. కొద్దిగా ఓపిక పడితే తగ్గే ఆస్కారం ఉంది. జీవితాంతం ఉండే వ్యాధుల కన్నా మెరుగే కదా. కొన్నాళ్లు బెడ్ రెస్ట్ తీసుకుంటే నెమ్మదిగా నడవగలుగుతారు. ధైర్యంగా ఉండండి. దేవుణ్ణి ఆ ధైర్యం ఇమ్మని అడగండి అన్నారు. బాగా తెలిసిన ఆయన కాబట్టి అంత ధైర్యం చెప్పారు. వేరే ఎవరైనా అయితే మేమెందుకు, మందులెందుకు అనేవాళ్ళు అన్నాడు శ్రీధర్. భరించలేని బాధ సుడులు తిరుగుతూ. నొప్పి పడేవాళ్లకు తెలుస్తుంది. దేవుడా! అక్కడే ఆపేశాను. 10 రోజుల తర్వాత ఇంటికొచ్చాను. ఇంటి నుంచి వెళ్ళి 20 రోజులయ్యింది. గదంతా నా కోసం మార్చేశారు. బెడ్ పక్కనే అన్నీ ఉండేలా పిలవడానికి వీలుగా దగ్గరలో చిన్న బెల్ లాంటిది పెట్టాడు శ్రీధర్. కిటికీలకి తలుపులకి మెస్ తలుపులు పెట్టించేశాడు. ఇంకా దోమ కూడా లోపలికి రాదు. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతే నా అవసరార్థం ఉంటుందని పగలంతా ఒక అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు. టీవీ చూస్తుంది, పుస్తకాలు చదువుతుంది. ఏమైనా అంటే సమాధానం చెప్పదు. ముసలావిడికి ఇవన్నీ అవసరమా అన్నట్టు చూస్తుంది. కిటికీలోంచి కనిపించే పక్షులు, అది పిల్లలకు తిండి తెచ్చి పెడుతూ పిల్ల పక్షులు అరిచే అరుపులు ఎంతో ఆనందాన్నిస్తుంది. పిల్లి పిల్లలు ఎదిగాయి. పావురాల హడావుడి బాగుంది. 1 నెల రోజుల తర్వాత నెమ్మదిగా లేచి చక్రాల కుర్చీలో కూర్చోవడం మొదలుపెట్టాను. ఫిజియోథెరపీ, మందులు, మా వాళ్ల ప్రార్థనలు అన్నీ ఫలించాయేమో మరి. ఎవరినైనా పట్టుకుని నడవడానికి ప్రయత్నం చేస్తున్నా. అలాగే రోజులు గడుస్తున్నాయి. బయట ప్రపంచం తెలియదు. అవే 4 గోడలు. పిల్లలకు సెలవులైతే కాస్త సందడి. నాకు హెల్పర్గా ఉన్న అమ్మాయి అన్నీ పక్కకు సర్ది కుర్చీలు తెచ్చివేసింది. ఎవరమ్మా, ఎవరు వచ్చారు? నేను అడిగిన ప్రశ్నకు తలెత్తి గుమ్మంలోకి చూపించింది మాట్లాడకుండా. ఏదో చిన్న బాక్సు, పళ్ళు తీసుకుని లోపలికి వస్తోంది రమ్య వాళ్ళ అత్తగారు అలివేలు. ఎందుకో ఆనందం వేసింది. రండి అన్నాను మనస్ఫూర్తిగా. పాపం ఒక్కరే ఉన్నారు. ఆ అమ్మాయికేమో ఏమీ చేయడానికి కుదరదు. పిల్లలతో ఏం వండి పెడుతుంది పాపం. అందుకే మీకిష్టమని రవ్వ లడ్డూలు, రవ్వ పులిహోర చేసుకుని వచ్చాను అంటూ తీసి చేతిలో పెట్టి కుర్చీలో కూర్చుంది బాధపడుతూనే. అరే, కూర్చోవడానికి అంత కష్టపడుతున్నారు, ఏమైంది? పోయే వయసే గాని వచ్చే వయసా చెప్పండి. కీళ్ల నొప్పులు, దానికి తోడు ఇంకొన్ని ముసలి వ్యాధులు అంది నవ్వుతూ. చాలా బాగా చేశారు, ఎంతో రుచిగా ఉన్నాయి. ఇంత బాగా ఆరోగ్యం లేకపోయినా వంటలు ఎలా చేస్తున్నారు? తింటూనే అడిగాను. అలా చేస్తేనే నాకు ఇవి గుర్తుండవు. అయినా రమ్య వచ్చాక అదే చూసుకుంటుంది. అలా కాస్త గుడికి వెళ్ళి భజనలో పాల్గొని ఆ దేవుడి దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకేం మాట్లాడాలో తెలియలేదు. అలివేలు ఎన్నోసార్లు అడిగినా వినలేదు. మన ఇద్దరిళ్ళు దూరమని, ఇంట్లో టీవీలో వస్తాయని కొట్టిపారేసేదాన్ని. ఇప్పుడు వెళదామన్నా కుదరదు. స్పూన్తో పులిహోర తింటూ ఆలోచనలో పడిపోయాను. కొద్ది కొద్దిగా అడుగులేస్తున్నారు కదా. బాబుని అక్కడ దింపమనండి. 8:30 వరకు నేను చూసుకుంటాను. మనోభారం, వయోభారం ఇంకా ఎన్నో పోతాయి అంది. మొదటిసారి ఆమెను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సాయంత్రం వరకు ఉండి పిల్లలొచ్చాక రమ్య వచ్చి తన బండి మీద తీసుకెళ్ళింది అలివేలుని వాళ్ళ ఇంటికి.
మొదటిసారిగా నా కూతురు అదృష్టవంతురాలనిపించింది నాకు. అసలు విషయానికొస్తే ఆవిడ కన్నా నేను చాలా లక్కీ. పిల్లలు పెద్దవాళ్ళై స్థిరపడే వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. తోడు నీడగా ఉన్నారు. అలివేలుకి చిన్నతనంలోనే ఒంటరితనం జత అయిపోయింది. కష్టపడి పిల్లవాణ్ణి చదివించింది. వాళ్ళకి సేవ చేస్తూ తన మానసిక ఆనందాన్ని వెతుక్కుంటూ బతుకుతోంది. ఎక్కడో ఏదో జరిగిందని పట్టుదల పంతాలకు పోయి ఆవిడని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంత వయసు వస్తున్నా తప్పులెన్నుకుంటూ అందరి మీద ఆధారపడుతూ జరిగిందే తలుచుకుంటూ తిట్టుకుంటూ తుది మజిలీ ఇలా కాదు గడిపేది. అందుకే బ్రతుకు భారమైపోయింది నాకు. రకరకాల ఆలోచనలు మార్చుకోవాలి, కోపతాపాలు తగ్గించుకోవాలి, నలుగురితో కలవడం నేర్చుకోవాలి. మొదటిసారి స్థిరంగా అనుకున్నాను. ఏడాది పిల్లల్లా తడబడుతూ పడిపోతూ నడక నేర్చుకుంటున్నాను. అడుగులో అడుగు వేస్తూ జరిగిన దాన్ని జీర్ణించుకుంటూ శ్రీధర్ బండి మీద గుడి దగ్గర దింపితే పరిసరాలు మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి భజన చేస్తుంటే అదో మధురానుభూతి. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శనం చేసుకుని గుడిలో చెప్పే ప్రవచనాలు వింటూ నలుగురితో కష్టం సుఖం పంచుకుంటూ నా అనుభవంతో చిన్నవాళ్లకి సలహాలిస్తూ గడిపేస్తున్నాను. సహాయం లేకుండా నాకు నేను నడుస్తున్నాను. పగటిపూట సాయంత్రం వరకు వేచి చూడడం, చేతనైనంత ఇంట్లో సాయం చేయడం, సాయంత్రం గుడికి వెళ్ళడం. ఇప్పుడు నా దైనందిన జీవితం ఎంతో బాగుంది. నేనిప్పుడు ఎవరి కోసం ఎదురు చూడడం లేదు, ఎవరిని తిట్టుకోవడం లేదు. కేవలం సమయం కోసం వేచి చూడడమే. నా తుది మజిలీ ఇప్పుడు కష్టంగా లేదు. తీసుకెళ్ళిపో దేవుడా అని అడగలేదు. ప్రతిరోజుని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. అలివేలుతో పాటు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు హాయిగా ఆనందంగా తుది మజిలీని గడుపుతాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.